మై ఛానల్ గ్రేస్ ఆలపతి. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను. వీడియో టైటిల్ చూసి మీకు అర్థమైపోయింది కదా, మీషో వాచెస్ కలెక్షన్ తీసుకొచ్చేసాను. ఒక్కొక్కటి ఒక్కొక్క జెమ్ అని ఫొటోస్ లో చూసి నేను అనుకున్నాను, కానీ రియాలిటీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నా దగ్గర టోటల్లీ 9 వాచెస్ ఉన్నాయన్నమాట. అన్ని ఎవ్రీథింగ్ కాస్ట్ ఫ్రమ్ లీస్ట్ 180 రూపీస్, మ్యాక్సిమం 250 or 270 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. ప్రతి వాచ్కి నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్. ఒకవేళ మీకు ఏదైనా నచ్చితేనే తీసుకోండి, నేను చూపిస్తున్నానని కాదు. నో ప్రెషర్ ఎట్ ఆల్, నచ్చితేనే తీసుకోండి. బట్ అన్ని అఫోర్డబుల్ కాస్ట్లోనే. బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క జెమ్ అనమాట. కొన్ని మిస్సెస్ ఉన్నాయి కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దెమ్ లేటర్. సరే, మన ఫస్ట్ వాచ్ వచ్చేసరికి నా చేతికి ఏదోసారి తీస్తున్నాను. ఒక సీక్వెన్స్ లో అయితే నేను తీయట్లేదులే. మన ఫస్ట్ పీస్ వచ్చేసి సిల్వర్ కలర్ డైల్, సిల్వర్ కలర్ స్ట్రాప్ ఉంది. దీనికి చుట్టూ స్టోన్స్ ఇచ్చాడు, కానీ దీనికి వచ్చిన మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ చుట్టూ ఉన్న స్టోన్స్ కి ఎల్లో టింట్ వచ్చింది. దానివల్ల కొంచెం చీప్ గా కనిపిస్తుంది. బట్ మీరు కనుక దూరం నుంచి చూస్తే ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా క్లాసీగా కూడా ఉంది. అంత తక్కువ తీసేసినట్టయితే ఏం లేదు, నాకు నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసరికి 200 రూపీస్ పడింది. ఓకే, నేను ఇది రికమెండ్ చేస్తానా అంటే ఓకే, ఎప్పుడైనా అకేషనల్ గా పెట్టుకోవడానికి కొంచెం క్లాసీగా కనిపించాలి అనుకుంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. బాగానే ఉంది, నాకు నచ్చింది. ఐ విల్ గివ్ ఇట్ 3.5 out of 5. అంతే, అంతేం నచ్చలేదు. అంటే నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను కానీ అంత ఇదిగా లేదు. బట్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్ అకార్డింగ్ టు ద ప్రైస్. దిస్ వన్ ఈజ్ అ థమ్స్ అప్ ఫ్రమ్ మై సైడ్. మన సెకండ్ పీస్ కూడా సిల్వర్ పీసే. ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. ఎస్, క్యాషియో డూప్ అనమాట. ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్న క్యాషియో వాచ్. ఇది యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు, కాకపోతే సీకి కాస్త దాన్ని కొంచెం అలా ఒత్తిచ్చి గ్యాషియో చేసాడు దాన్ని. బట్ ఇట్ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ దట్. చాలా 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 నచ్చింది. చూసిన వెంటనే ఓ మై గాడ్, నేను ఇది కరెక్ట్ గానే నిజంగా చూస్తున్నానా. ప్లస్ దీని కాస్ట్ ఎంతో తెలుసా? 150 రూపీస్. 150 రూపీస్కి మంచి క్యాషియో డూప్ వచ్చింది. చాలా వెయిట్లెస్ గా ఉంది. ఎంతకాలం పనిచేస్తుంది అంటే నేను చెప్పలేను. ఒకవేళ బ్యాటరీ అయిపోతే వీ కెన్ ఆల్వేస్ గో 20-30 రూపీస్ ఇస్తే అయిపోతుంది. జస్ట్ 150 రూపీస్కి ఆ టోటల్ వర్త్ ఇట్. 5 out of 5 కదలండి, 4.5 ఇస్తాను. చాలా 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 బాగుంది. దిస్ ఈజ్ అవర్ సెకండ్ పీస్. లెట్స్ గో టు థర్డ్ పీస్. నెక్స్ట్ మన థర్డ్ ఐటమ్ వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్. బై ద వే కొన్ని బాక్సెస్, కొన్ని వాచెస్ ఇట్లా బాక్స్ ప్యాకేజింగ్ లో వచ్చేసినాయి అనమాట. అందుకని కాస్ట్లీ అనుకోమాకండి. జస్ట్ ఒక థర్మాకోల్ పెట్టి దానికి అలా అతికిచ్చి ఇచ్చాడు. ఇది మన థర్డ్ పీస్. అన్నిటికన్నా ఇదే కాస్ట్లీ. నాకు అన్నిటికన్నా నచ్చంది కూడా ఇదే. అన్నిటికన్నా కాదులే, దీనికన్నా దారుణమైనవి ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాను. సో దీని కాస్ట్ వచ్చేసి 295 రూపీస్. మంచి రోజ్ గోల్డ్ ఫినిష్ లో వచ్చింది. ఈ పైన ఇది ఎలా ఉందంటే టైటన్ రాగా ఉంది కదా, దాని డ్యూప్ లాగా ఉందన్నమాట. బట్ వాడి బ్రాండింగ్ ఇచ్చాడు, సంథింగ్ ఆవికాన్ అనేసి ఇచ్చాడు అనమాట. బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది. చేతికి పెట్టుకున్నా కూడా క్లాసీగా కనిపిస్తుంది. ఏవైనా ఫంక్షన్స్ కలా వెళ్ళేటప్పుడు వేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది కూడా. 295 రూపీస్. అన్నిటికన్నా ఇదే కాస్ట్లీ అనమాట. కానీ నాకు అంత 295 రూపీస్ పెట్టచ్చు అంటే ఆబ్వియస్లీ ఒకవేళ మీకు ఇవన్నీ రాగా టైటన్ లోనే వస్తాయి అనమాట, ఇలాంటి పీసెస్ డిజైన్స్ అన్ని. సో ఒకవేళ మీకు ఈ డిజైన్ బాగా నచ్చిందంటే యూ కెన్ గో ఫర్ ఇట్. నేను ఇది ఓన్లీ లుక్స్ కి మాత్రమే రేటింగ్స్ ఇస్తున్నాను. దీని పర్ఫార్మెన్స్ ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్. ఎందుకు అంటే ఇవి ఎంతకాలం పనిచేస్తాయో మనకు తెలియదు. ఆబ్వియస్లీ మనం రోడ్ సైడ్ ఉన్నా కూడా అవి ఎంతకాలం పనిచేస్తాయో మనకు తెలియదు కదా. ఒకవేళ బ్యాటరీ పోతే ఆబ్వియస్లీ 20-30 రూపీస్ పెట్టేసి బ్యాటరీ వేపించేసుకుంటే సరిపోతుంది. సో మనం పెట్టే కాస్ట్ కి మనమైతే వర్త్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే డిజైనర్ లుక్ ఉంటుంది. ఇట్లాంటివి ఎందుకు నేను మీషోలోనే ఇవి అన్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనం కొంచెం డిజైనర్ గా కనిపించి అనుకో రోడ్ సైడ్, వాడు ఎక్కువ కాస్ట్ మనకి చార్జ్ చేస్తాడు. మనం ఎంత బార్గెయిన్ చేసినా తగ్గించాడు. బట్ అలాంటిది మీషోలో ఏంటంటే మనకి ఇంటికి వచ్చి డెలివర్ చేస్తున్నారు కదా. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈజీ రిటర్న్స్ ఇలా ఉంటాయి. బట్ ఈ మధ్య కాలంలో నేను మీషోలో చాలా అంటే చాలా డిఫరెన్సెస్ చూస్తున్నాను. ఎందుకు ఇంతకు ముందు చాలా ఇష్యూస్ ఉండేవి, కానీ వన్ బై వన్ మీషో వాటన్నిటిని అడ్రస్ చేస్తుంది, నీట్ గా సార్ట్ అవుట్ చేస్తుంది. ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బాగానే ఉంది. బట్ కస్టమర్ సర్వీస్ ఇప్పుడు కూడా చాలా పెద్దటెక్కే.
అది మాత్రం నేను ఒప్పుకుంటాను. సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4 ఇస్తాను. ఎందుకంటే దూరం నుంచి చూస్తుంటే చాలా క్లాసీగా ఉంది లుక్, అందుకనే 4 ఇస్తున్నాను. నీట్గా కూడా ఉంది, అంత చీప్గా లేదు, స్క్రాచెస్ లేవు, నీట్గా ఉన్నాయి. జెటాక్ గోల్డ్ కూడా కాదు, రోజ్ గోల్డ్. సో అందుకని క్లాసీ లుక్ వస్తుంది అనమాట. సో 4 out of 5 ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఇట్. ఇది మన 4th పీస్. దీని ప్యాకేజింగ్ చాలా బాగుంది కదా, అంతే దరిద్రంగా ఉంది వాచ్ కూడా. నేను ఒకటి అనుకుని ఆర్డర్ చేశాను, అది ఇంకో చండాలంగా వచ్చింది. ప్యాకేజింగ్ కూడా అలానే ఉందిలేండి, డబ్బా బాగుంది. బట్ ఇది వాచ్ అంత దరిద్రంగా ఉంది, ఇంకా నేనేం చెప్పలేను దీని గురించి. నాకు అంత చండాలంగా ఉంది. చేతికి చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత చీప్గా కనిపిస్తుందో. దీని కాస్ట్ కూడా తక్కువ ఏం కాదు. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 272 రూపీస్. నాట్ ఒక్క 1 రూపీ కూడా ఇది వర్తే కాదు, అంత దరిద్రంగా ఉంది. నేనైతే అస్సలు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి, నాకైతే అస్సలు నచ్చలేదు, అంత చండాలంగా ఉంది, చాలా చీప్గా కనిపిస్తుంది కూడా. నో, బిగ్ నో. ఇది మన 5th పీస్. ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఎందుకంటే ఎప్పుడు ఉన్న డైల్ కలర్స్ కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్. మెరూన్ కలర్ ఏదైనా అవుట్ఫిట్ కి మ్యాచింగ్ వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇది కూడా నాకు చాలా నచ్చింది. రోజ్ గోల్డ్ ఫినిష్ లోనే ఉంది. పైగా అన్నిటికీ ఈ చైన్ ఏదైతే ఉందో వీటన్నిటికీ ప్లాస్టిక్ ర్యాప్ తోటి వచ్చింది. నేను తీయలేదు ఇంకా, బట్ తీస్తే ఇంకా లుక్ వస్తుంది. ఇది నా చేతికి కూడా నాకు నచ్చిందనే అనిపించింది. మీకు ఎలా ఉంది కమెంట్ చేయండి. సో ఇది మన 5th పీస్. దీని కాస్ట్ వచ్చేసి 182 రూపీస్. ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అంటే డెఫినెట్లీ వర్త్ ఇట్. అండ్ నేను దీనికి ఇచ్చే రేటింగ్ 4.2 ఇస్తాను. నాకు నచ్చింది. బట్ చిన్న ఇదేంటంటే లోపల కనుక ప్లెయిన్గా ఉండుంటే ఇంకా క్లాసీగా ఉండేది. బట్ బ్రాండింగ్ ఇచ్చాడు, డానియల్ రాడ్ క్లిఫ్ అంట. రెడ్ క్లిఫ్ అనే బ్రాండ్ ఉంది ఒకటి, డానియల్ రెడ్ క్లిఫ్ అని, దానికి డూప్ చేసినాడు. డానియల్ రాడ్ క్లిఫ్ అంట. అది పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ. అంత కనిపించట్లేదు కూడా, ఎందుకంటే డైల్ క్లాసీనెస్ అలా ఉంది. దాని లుక్ కూడా అంత నీట్గా ఉందన్నమాట, బాగుంది. 6th పీస్ కూడా రోజ్ గోల్డ్, ది ఫేవరెట్ ఆఫ్ దిస్ హాల్ అనమాట. ఎందుకంటే నాకు ఈ రెక్టాంగిల్ డైల్ చాలా నచ్చింది. ప్లస్ లోపల ఎలాంటి బ్రాండింగ్ వేయలేదు, క్లాసీగా వైట్ కలర్ ఇచ్చినాడు అనమాట. ప్లస్ దీని కాస్ట్ కూడా జస్ట్ 200 రూపీస్ అంతే. 200 రూపీస్కి 1000 రూపీస్ వర్త్ అని చెప్తాను. నాకు అంత నచ్చింది. 5కి 10 ఇస్తాను, అంతగా నచ్చింది. నా చేతికి కూడా అది అంత సూట్ అయిందనమాట. బాగుంది కదా, చాలా బాగుంది. ఒకవేళ మీకు నచ్చితే కనుక కింద కమెంట్ చేయండి. అండ్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డోంట్ ఫర్గెట్ టు చెక్ దెమ్ అవుట్. అండ్ ఇలాంటి వీడియోస్ కూడా నేను ఐట్యాగ్లో ట్యాగ్ చేస్తాను, అవి కూడా ఈ వీడియో అయిపోయినమ్మంటే వెళ్ళి చూడండి. మీలో చాలా మంది నా వీడియోస్ అన్ని నచ్చుతున్నాయి చూస్తున్నారు, కానీ లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఏంటండి బాబు, 970 సబ్స్క్రైబ్ రూపాయలు కాదు, 970 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. త్వరగా 1000 కూడా చేసేస్తే కాస్త చిన్న పార్టీ చేసుకుంటామండి బాబు. చేసేస్తారులే, మంచోళ్ళు మీరు. ఇది 6th వాచ్. చాలా 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 నచ్చింది. మీరు ఏది కొనకపోయినా, ఒకవేళ ఇది క్లాసీ పీస్, ఇలాంటిది ఒక పీస్ అయినా మీ వార్డ్రోబ్ లో అయితే ఉండాలి. సో డోంట్ ఫర్గెట్ టు చెక్ దిస్ అవుట్. ఒకవేళ ఏదైనా మంచి వాచ్ కోసం కనుక మీరు చూస్తున్నట్లయితే, ప్లస్ క్లాసీగా టైమ్లెస్ గా ఉండాలి అనుకుంటే యూ కెన్ చెక్ దిస్ అవుట్. ఎందుకంటే ఈ మోడల్ ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వదు, అలానే ఉంటుంది. అండ్ చాలా చాలా బాగుంటుంది. నేనే ఇంకా ఆలోచిస్తున్నాను, ఇన్ని బాగున్నాయి, ఇన్ని నేను ఉంచుకోలేను కదా, ఏం ఉంచుకోకూడదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫేవరెట్ పీసెస్ 4 to 5 ఉన్నాయి అనమాట. సరే, నేను ఏది ఉంచుకోవాలో మీరు కింద కమెంట్ చేయండి. ఇది మన 6th పీస్. నెక్స్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్ పీస్. ఇది నేను ఎప్పుడు నా లైఫ్లో ట్రై చేయలేదు. 7th కాపర్ బ్రౌన్ కలర్లో ఉంది. చాలా 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 బాగుంది. ఇది కూడా నాకు నచ్చింది. దీనిలో కూడా ఎలాంటి బ్రాండింగ్ ఇవ్వలేదు, నీట్గా ఉంది. నా చేతికి నాకు తెలిసి సూట్ అవ్వదు, నేను డార్క్గా ఉంటాను కాబట్టి. చాక్లెట్ బ్రౌన్ అనేది నా స్కిన్ మీద కన్నా కొంచెం ఫెయిర్ కలర్లో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కొంచెం డిఫరెంట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి అనుకుంటే యూ కెన్ చెక్ దిస్ అవుట్. ఇది 190 రూపీస్ అంతే. చాలా చాలా బాగుంది. ఫస్ట్ నాకు డెలివరీ అని ఈ 3 వచ్చేసాము, ఏంటి అన్నీ ఇంత మంచిగా వస్తున్నాయి అనుకున్నాను. బట్ నిజంగా చాలా నచ్చింది. లాస్ట్ 6th 7th వాచెస్ అయితే మీకు కనుక నచ్చితే డోంట్ మిస్ దెమ్ అవుట్. నాకు తెలిసి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. వేరే కలర్ ఉంది, చాక్లెట్ బ్రౌన్ అయితే లేదు, వేరే కలర్ ఉంది, అది లింక్ చేస్తాను. ఒకవేళ అది నచ్చినా తీసుకోండి. సేమ్ ఇంతే వస్తుంది, బట్ కలర్ మారుతుంది అంతే. ఇది మన 7th వాచ్. ఇంకా లాస్ట్ 2 వాచెస్ అంతే.
దిస్ ఈజ్ అవర్ 8th వాచ్. నాకైతే ఇది అసలు నచ్చలేదు. ఎందుకు అంటే ముందు క్వాలిటీ మొత్తం ఫుల్ స్క్రాచెస్ ఉన్నాయి. ఈ డైల్ షేడ్కి చైన్ షేడ్కి అస్సలు మ్యాచింగే లేదు. రెండు ఎంటైర్లీ డిఫరెంట్ షేడ్ ఆఫ్ గోల్డ్. ప్లస్ లోపల కూడా చిన్న పిల్లలు పెట్టుకునే వాచ్ లాగా ఉంది. ఒకవేళ మీది చాలా చిన్న చెయ్యి, ఏ వాచ్ మీ చేతికి సూట్ అవ్వదు అనుకుంటే ట్రై చేయండి. బట్ నాకైతే పర్సనల్గా అంతగా నచ్చలేదు ఇది. ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే యూ కెన్ ఆబ్వియస్లీ బై ఇట్. కానీ లోపల బ్రాండింగ్ కూడా చాలా గాడిగా ఇచ్చాడు, అందుకే నాకు నచ్చలేదు. దూరంగా చూడడానికి బాగానే ఉందిలే కానీ దగ్గరగా అయితే అస్సలు బాగాలేదు. ఎందుకు అంటే ముందు క్వాలిటీ ఫుల్ స్క్రాచెస్ వచ్చేసినాయి. ఆల్రెడీ యూజ్ చేసిన వాచ్ లాగా ఉంది, అందుకే ఇది నాకు నచ్చలేదు. సో ఇది థమ్స్ డౌన్, నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. అందుకే నేను రేటింగ్ కూడా ఇవ్వట్లేదు. ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ వాచ్. ఏంటి అన్ని గోల్డ్ అనుకోమాకండి, నాకు పర్సనల్గా రోజ్ గోల్డ్ అనేది ఇష్టం అనమాట, అందుకనే పెట్టాను. ఇలాంటి డైల్ మోడల్స్ కూడా నాకు ఇష్టము. మీరు కనుక ఒకవేళ నా వాచ్ కలెక్షన్ కనుక చూస్తుంటే నాకు ఇట్లాంటిదే ఫాజిల్లో ఉంది. సో దానికోసం అని చెప్పేసి కొంచెం దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది, క్లాసీగా ఉంది. కాకపోతే చుట్టూ స్టోన్స్ ఏమైతే ఉన్నాయో అవి మరీ పెద్దగా ఇచ్చాడు, దానివల్ల నాకు కొంచెం ఇదవుతుంది. కానీ అది మీరు దూరంగా చూసినా అంత దగ్గరగా చూసినా మీకు అంత డిఫరెన్స్ ఏం తెలియదు. కొద్దిగా క్వాలిటీలో అయితే నాకు డిఫరెన్స్ తెలిసింది, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ పీస్. సో దీని కాస్ట్ వచ్చేసరికి 210 రూపీస్. ఇది పైగా మింత్రాలో చాలా మూవింగ్ పీస్ డానియల్ క్లేన్ అని ఉంటుంది, సేమ్ ఎగ్జాక్ట్లీ దాని డూపు. కాకపోతే దానికన్నా డైల్ కొంచెం పెద్దగా ఉంది అంతే, బట్ ఎగ్జాక్ట్లీ సేమ్ డూపు. ఎందుకు అంటే ఇంతకుముందు సేమ్ నేను ఇది ఆర్డర్ చేసి రిటర్న్ చేశాను మింత్రాలో ఎప్పుడు 3-4 ఇయర్స్ బ్యాక్. నాకు అది అంత క్వాలిటీ నచ్చలేదు అందుకని చెప్పేసి. బట్ ఎగ్జాక్ట్లీ సేమ్ డూపు, కొంచెం వెయిట్ కూడా ఉంది వాచ్కి. దీనికి కూడా అంతే ప్లాస్టిక్ ర్యాపింగ్ ఇచ్చాడు, రోజ్ గోల్డ్. నాకు రోజ్ గోల్డ్ ఇష్టం కాబట్టి మాక్సిమం అన్ని రోజ్ గోల్డ్ లేదా సిల్వర్లో ఉన్నాయి. గోల్డ్ అంతగా నచ్చదు నాకు, ఎందుకంటే నా చేతికి కూడా నాకు అంతగా నచ్చిద్ది అనిపించదు. అందుకని చెప్పేసి నేను గోల్డ్ ఎక్కువ యూజ్ చేయను, రోజ్ గోల్డ్ అనమాట. ఇది బాగుంది. సో ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ పీస్. సో వాచెస్ అన్ని ఎలా ఉన్నాయి, నచ్చినాయా, మీ ఫేవరెట్ పీస్ ఏంటి కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ దాకా చూస్తే కనుక ఈ ఎమోజీని అయితే కమెంట్ చేయండి. మీరు నా ఛానల్ కనుక కొత్తగా వస్తే ఇలాంటి హాల్ వీడియోస్ నేను చాలా చేశాను. మీషో ప్లేలిస్ట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్. మీకు ఇంకా ఎలాంటి హాల్స్ కావాలి లేకపోతే ఎలాంటి వీడియోస్ కావాలి అవి కూడా కింద కమెంట్ చేయండి. సో దాట్స్ ఇట్ ఈ వీడియోకి అంతే. Don't forget to like, share and subscribe. I will see you in my next video. Until then, bye.